జిల్లా కార్యదర్శి కమ్రేడ్ చంద్రశేఖర్ గారు, వేదిక పైన యువజన, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు, ఈ సదస్సుకు హాజరైన ప్రియమైన మిత్రులారా, ముందుగా అందరికి హోలీ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ పండుగ జరుగుతుంది కదా, అందరు బయట రంగులు చల్లుకుంటున్నారు. మనం బాధలు పంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మనందరికి తెలిసిందే, దేశంలో నిరుద్యోగం అనేది మనం చెప్పడం కాదు, ప్రభుత్వాలే చెప్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతుంది. నిరుద్యోగం పెరగడము అని అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం అంటే దేశం, రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోవడం. ఈ సమస్యను పరిష్కరించాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి, అనేక మంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకని నిరుద్యోగం పెరుగుతుంది, కారణం ఏమిటి, దీనికి ఏం చేస్తే పరిష్కారం, ఇదే కదా చర్చించాల్సింది. ఈరోజు మనం చూస్తున్నాం, దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. బహుశా భారతదేశం ఇప్పుడు ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం. మనం చైనాను దాటినాం. 140 కోట్లు ఉండే ఈ దేశంలో 96,72,00,000 మంది యువతులు ఉన్నారు. యువకులు ఉన్నారు. 96,72,00,000 మంది. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉండే దేశం మంది. జపాన్లో ఇదే యువత 36% మంది మాత్రమే ఉన్నారు. అతి తక్కువ యువత ఉన్నారు ఇప్పుడు జపాన్, జర్మనీల్లో. మన భారతదేశంలో 96,72,00,000 మంది ఉన్నారు. అంటే చాలా పెద్ద జనాభా యువత ఉండే దేశం మనది. ఇంత జనాభాలో 56 కోట్ల మంది పైగా పని చేయడానికి సిద్ధంగా ఉండే కార్మిక శక్తి, శ్రామికులుగా ఉండేటువంటి పని చేయడానికి సిద్ధం. అంటే 19 ఏళ్ల వయసు నుంచి 35 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళు 56 కోట్ల మంది ఉన్నారు. మరి ఇంత జనాభా ఉంటే నిరుద్యోగం మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి, ఎవరికి వాళ్ళు చిన్న సైకిల్ షాప్ పెట్టో, ఆటోమొబైల్ షాప్ పెట్టో, లేదా సెల్ సెంటర్ పెట్టో, కంప్యూటర్ సెంటర్స్ పెట్టుకోనో, లేదా ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూనో ఉండేవాళ్ళు మొత్తం మన దేశంలో ఉండే శ్రామిక శక్తిలో అంటే 56 కోట్ల మంది పనిచేసే వాళ్ళల్లో 30 కోట్ల మందికి పైగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద బతుకుతున్నారు. అంటే తమ పని తాము చేసుకొని బతుకుతున్నారు. అది వ్యవసాయంలో కానీ, పట్టణాల్లో చిన్న చిన్న పనులు కానీ. రెగ్యులర్ నెల వేతనాలు వచ్చేది మొత్తం మన దేశంలో ఉండే శ్రామిక శక్తిలో 9% మందికి మాత్రమే నెల వేతనాలు వచ్చే ఆదాయాల మీద బతుకుతున్నారు. పక్కనుండే బంగ్లాదేశ్ బాగా తీవ్రంగా సమస్య ఉంది కదా, మనం కూడా చూసినాం కదా. ఈ మధ్య బంగ్లాదేశ్ అధ్యక్షురాలు దేశం వదిలి పారిపోవలసి వచ్చింది, అంత పెద్ద అల్లర్లు జరిగినాయి. అట్లనే శ్రీలంక కూడా చూసాం మనం. శ్రీలంక అధ్యక్షుడు, అక్కడ ఉండే ప్రభుత్వం అంతా విదేశాలకు పారిపోవలసి వచ్చింది. అంత తీవ్రమైన అసంతృప్తులు జరిగిన ఆ దేశాల్లో రెగ్యులర్ జీతాల మీద అంటే నెల గ్యారంటీ వేతనాల మీద ఆధారపడిన వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నారు. మన దేశంలో 9% మంది మాత్రమే నెలవారీ జీతాలు పొందే వాళ్ళు ఉంటే, బంగ్లాదేశ్లో 40% మందికి జీతాలు నెల వస్తాయి. పక్కనుండే శ్రీలంకలో 38% మందికి వస్తున్నాయి. మరి ఆ దేశాలు మనకంటే వెనకబడిపోయినాయని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే, ఈరోజు పత్రిక చూడండి, ఆంధ్రజ్యోతిలోనే ఏదో వచ్చింది, వచ్చే 2-3 సంవత్సరాల్లో మనం ప్రపంచం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి కాబోతున్నాం. అంటే ప్రపంచంలో అమెరికా, చైనా, ఇండియా, ఈ 3 దేశాలు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అభివృద్ధి అవుతున్నాం అని చెప్తున్నారు. ఒక పక్క ఏమో నిరుద్యోగం పెరుగుతుంది, ఉపాధి లేదు, నెలవారీ వేతనాలు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. రెండో వైపు దేశం మాత్రం ప్రపంచంలో 3వ స్థానానికి అభివృద్ధి అవుతుంది. దీంట్లో ఏది నిజం? రెండూ నిజమే. నిరుద్యోగం పెరుగుతున్నది నిజం, దేశంలో ఉపాధి తగ్గిపోతున్న మాట నిజం. రెండో పక్క దేశం అభివృద్ధి అయి 3వ స్థానం లేకపోతున్న మాట నిజం. రెండు నిజాలు ఎట్లా ఉంటాయి? ఏదో ఒకటే కదా ఉండాల్సిందే. ఉంటే నిరుద్యోగం అన్నా పెరగాల, లేదా దేశం అన్నా అభివృద్ధి అయిందా? ఒకవైపు దేశం అభివృద్ధి, రెండో వైపు నిరుద్యోగం పెరిగితే దేశం ఎట్లా అభివృద్ధి అయినట్లా? సహజంగానే మనకు వచ్చే అనుమానం. వాస్తవం ఏంటంటే, దేశం అభివృద్ధి అంటే ప్రజలందరూ అభివృద్ధి కాదు. దేశం అభివృద్ధి అంటే కొద్దిమంది సంపన్నుల అభివృద్ధి, దేశాభివృద్ధి. అది ఆ లెక్కన బట్టి దేశం అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నారు. ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం
బ్లూ వెంచర్స్ అనేటువంటి ఒక స్వతంత్ర సంస్థ. అది భారతదేశంలో పెట్టుబడులు, వివిధ రంగాల్లో పెట్టుబడుల గురించి పరిశీలించడానికి ఉపయోగపడే ఒక సంస్థ. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు సర్వే చేసినారు. 2024 సెప్టెంబర్లో ఒకసారి, 2024 డిసెంబర్ జనవరి నెలల్లో, 25 జనవరి నెలల్లో 2 సార్లు సర్వే చేసినారు. ఆ సర్వే రిపోర్టు మొన్న ఫిబ్రవరిలో విడుదల చేసినారు. వాళ్ళు చెప్తున్నది ఆ రిపోర్టు ప్రకారం ఏమంటే, దేశంలో 13 కోట్ల మందిగా ఉండేటువంటి కొద్ది మంది దగ్గర మాత్రమే అన్ని రకాల సరుకులు కొనగలిగిన, అన్ని సుఖాలు అనుభవించగలిగిన శక్తి 13 కోట్ల మందికి మాత్రమే ఉంది. అంటే 100కి మన దేశ జనాభాలో 10% మంది మాత్రమే అత్యంత సంపన్నులుగా అభివృద్ధి అయినారు. మరో 30 కోట్ల మంది మధ్యతరగతి వాళ్ళు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ కాలంలో పొంది, ఐటీ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కావచ్చు, కాంట్రాక్టులలో కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా కావచ్చు, ఇట్లాంటి మధ్య ఉన్నత తరగతి ఒకటి డెవలప్ అయింది. 30 కోట్ల మంది పైన ఉన్నారు వీళ్ళు. ఈ 30 కోట్ల మంది దగ్గర కొంత డబ్బు ఉంది, కానీ ఈ డబ్బును ఖర్చు పెట్టడానికి సిద్ధపడటం లేదు అని రాసినారు. ఎందుకని ఖర్చు పెట్టడంలా? ఖర్చు పెట్టేస్తే ఈ డబ్బు అయిపోతే రేపు మా భవిష్యత్తు ఏమిటి అనేది ఇలా భయం పట్టుకుపోయింది. ఎందుకని భయం ఉంది? గతంలో ప్రభుత్వ ఉద్యోగం అని అంటే, లేదా అది ప్రైవేట్ ఉద్యోగం అయినా, రిటైర్మెంట్ అయితే ఖచ్చితంగా తన కుటుంబానికి పోషణకు సెక్యూరిటీ ఉండేది, పెన్షన్. ఇప్పుడు ఆ పెన్షన్ పథకాలు లేవు. అందులో గతంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఫ్యాక్టరీ కార్మికులు ఉంటే, ఆ ఉద్యోగుల పిల్లలకు అక్కడే స్కూళ్ళు ఉండేటివి, హాస్పిటల్ ఉండేటివి, కిరాణా స్టోర్ ఉండేది, క్యాంటీన్ ఉండేది, హెల్త్ సెంటర్ ఉండేది. ఇవన్నీ ఉండడం ద్వారా తమకు ఏదైనా జరిగితే అక్కడ పోయి ఆ ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఆ సేవలు పొందేవాళ్ళు. దానికి ఖర్చు తక్కువ. ఇప్పుడు అవన్నీ ఏవీ లేవు. ఇంట్లో పిల్లల చదువు మొదలుకొని శ్మశానానికి పోయేంత వరకు అన్ని ఖర్చులు వ్యక్తిగతంగానే పడుతున్నాయి. ఈ ఖర్చుల్ని భరించే శక్తి రేపు భవిష్యత్తులో ఏమైపోతుందో అనే భయం కోవిడ్ తర్వాత మరింత పెరిగింది. కోవిడ్కు ముందు నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేదా ఇంకో రకంగా ఆస్తులు కొనడమో, ఇల్లు కట్టడమో, కార్లు కొనడమో, విలాస వస్తువులు కొనడమో జరిగింది. కోవిడ్ తర్వాత ఒక్కసారి మొత్తం ప్రపంచాన్ని బ్రేక్ చేసింది. అది నువ్వు ఈరోజు డబ్బు ఈరోజు ఖర్చు పెడితే రేపు భవిష్యత్తు ఏమిటి? ఉద్యోగం పోతే, అనుకోని ప్రమాదం వస్తే నీ భవిష్యత్తు ఏమి అనే ప్రశ్న మొత్తం ఈ 30 కోట్ల మంది ముందు పెట్టింది. అందుకని ఈ 30 కోట్ల మంది యొక్క జీవితం ఈరోజు కొనుగోలు పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఎప్పుడైతే వీళ్ళు కొనడం లేదో దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక 13 కోట్ల మంది సంపన్నులు, డబ్బులుండి కొనలేని వాళ్ళు 30 కోట్ల మంది. వీళ్ళిద్దరు పోతే మిగిలే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఇంకా 140 కోట్లలో 96 కోట్ల మంది ఉన్నాం. ఈ 96 కోట్ల మంది దగ్గర గ్యారెంటీగా పనికి దొరుకుతుందనే నమ్మకం లేదు. పని దొరికినా వేతనం తక్కువ, పొందే వేతనాలకు అయ్యే ఖర్చులకు పొంతన లేదు, ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి, వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, పని ఎక్కడుంటుందో ఎంతవరకు ఉంటుందో చెప్పేవాళ్ళు లేరు. అందుకనే భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉండే 96 కోట్ల మందిగా ఉండేటువంటి భారత ప్రజలు పూర్తిగా గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళ కొనుగోలు గణనీయంగా తగ్గిపోయింది. మరి వీళ్ళందరూ తగ్గిపోతే దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఆ 10 కోట్ల మంది, 13 కోట్ల మంది ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్లకు ఈరోజు వాళ్ళ దగ్గర సంపద క్రమంగా గుట్టలుగా పెరగకపోతుంది. ఎంత పెరగకపోయింది అని ఆ సంస్థ చెప్పింది, బ్లూ వెంచర్ అనేటువంటి సంస్థ. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 1986లో మన భారతదేశంలో ఉండే సంపదలో ఈ 10% మంది, బాగా డబ్బులుండే 10% మంది దగ్గర మొత్తం దేశ సంపదలో 37% ఉండేది. 35 నుంచి 37% సంపద మాత్రం వాళ్ళ దగ్గర ఉండేది. 100కి 35 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండేది మొత్తం దేశ సంపద. ఎంతమంది దగ్గర? కేవలం 10%గా ఉండేటువంటి 13 కోట్ల మంది దగ్గర. ఇప్పుడు ఎంత ఉందో వాళ్ళ దగ్గర సంపద? 57.7, అంటే 60% సంపద, దేశ సంపద ఆ 10% మంది దగ్గర పోయింది.
అని చెప్పారు. మరి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాక ఏం చేయాలి వాళ్ళు? మీరు చూసింటారు ఈ మధ్య మన ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి జరిగింది, తెలుసు కదా మీ అందరికీ, చూసింటారు కదా పెళ్లి గురించి, లేదా వినింటారు, టీవీలో చూసింటాం, పత్రికల్లో చదివింటాం. ఆ ముఖేష్ అంబానీ కొడుకు ఎట్లున్నాడో కూడా మనం చూసింటారు పుష్కరాల్లో. ఆయన అక్కడ ఏది అది మొన్న మనం పోయింది కుంభమేళాలో మునిగిన విషయం కూడా మీరు చూసింటారు. ఆయన ముంచడానికి సెక్యూరిటీ కావాల్సి వచ్చింది, లేపడానికి కూడా మనుషులు కావాల్సి వచ్చింది. ఒంటరిగా మునగలేడు, లేలేడు, అంత భారీ మనిషి. ఆయన పెళ్లి జరిగింది ఈ మధ్య. పెళ్లికి హాజరైన వివిఐపీలకు ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయల విలువైన వాచ్లు ఇచ్చినారు వాళ్ళు గిఫ్ట్గా. 20 కోట్ల రూపాయల వాచ్లు. మరి అంత డబ్బు వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కువైనాడు ఖర్చు ఎక్కడ పెట్టాలా? ఆడంబరంగా ఖర్చు పెట్టాలా. పెద్ద పెద్ద కార్లు, విలాసమైన జీవితాలు, ఉన్నతమైనటువంటి ఖర్చులు, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మరి 90 కోట్ల మంది ప్రజలు ఏం చేస్తున్నారు? తినడానికి లేక ఒక పూట తిని రెండో పూట పస్తు, ఈ చినిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు, సరైన నివాసం లేని ఇల్లు, తాగడానికి రక్షిత నీరు లేనటువంటి జనం, వీళ్ళు కోట్ల మంది అయిపోయినారు అని ఆ బ్లూ వెంచర్ అనే సంస్థ చెప్పింది. ఇదేదో మంది కాదు, యువజన సంఘాన్ని కాదు, సిపిఎంది కాదు, మన ప్రజా సంఘాలు కాదు. ఆ సంస్థ పక్కా పెట్టుబడిదారుల సంస్థ, అది చెప్పింది. మరి ఇంత పెద్ద ఎత్తున అసమానతలు పెరిగితే ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? యువత భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన ఇచ్చిన ప్రధాన నినాదాల్లో 3 ముఖ్యమైనటివి. 11 ఏళ్ల క్రితం మనం మర్చిపోయినాం ఇప్పుడు చాలామంది. ఆయన ఆ రోజు చెప్పింది ఏమిటి? దేశంలో నిరుద్యోగం ఉంది, మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల ఉద్యోగాలు? ఇక్కడున్న వాళ్ళని చెప్తే ఉపయోగం లేదు, ఇక్కడున్న రోజు ఉపన్యాసం చెప్తాం, మనం మాట్లాడుకుంటూ ఉపయోగం. ఎన్ని కోట్ల ఉద్యోగాలు? ప్రతి సంవత్సరం 2 కోట్లు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఈ లెక్కన ఎన్ని కోట్లు వచ్చింది? అలా 22 కోట్ల మంది యువతకు ఉపాధి వచ్చింది. అలా దేశంలో 22 కోట్ల మంది అంటే కడప పట్టణంలో కూడా 1 లక్ష మందికో 2 లక్షల మందికో ఉద్యోగాలు వచ్చింది. అలా ఆ 2 లక్షల్లో ఇక్కడ హాజరైన మనం కూడా ఒక 4, 5 మందో 7 మందో మనం ఉండిండాల. ఎవరికైనా ఈ 11 ఏళ్లలో మనం కానీ, మన ఇంట్లో ఉండే మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 11 సంవత్సరాల్లో ఏదో మా ఇంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పలాని ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని చెప్పగలరా? ఇటు ఉన్నోళ్ళు ఎవరన్నా వచ్చిందా? ఏ ఉద్యోగం? వినపల్లా, చెప్పలే. అస్సాంలో సైనికులు దానికి అది వచ్చింది. అది ఓకే, సైనిక దానికి వచ్చింది. అది కూడా అగ్నిపత్లో ఉంటుందేమో. ఏదైనా ఈ కాలంలో ప్రభుత్వం చెప్పే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల్లో 22 కోట్ల ఉద్యోగాలు వచ్చిండాలి దేశంలో. కానీ నిన్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వమే ఒప్పుకున్న సోషియో ఎకనామిక్ సర్వే, అంటే ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే, బడ్జెట్కు ముందు రోజు పెడతారు దాన్ని. దాంట్లో చెప్పింది ఏమంటే 2017-2022 మధ్య భారతదేశంలో 2 కోట్ల మంది మహిళలు ఉపాధి కోల్పోయినారు. అంతకు ముందు చేస్తున్నటువంటి పనుల్ని 2 కోట్ల మంది 2017-22 మధ్య ఉపాధి కోల్పోయినారు అని చెప్పింది. ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల ముందు? 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి. ఇప్పుడు అదే ప్రభుత్వ నివేదిక ఏం చెప్తుంది? 2017-22 మధ్య అంటే 5 సంవత్సరాల్లో 2 కోట్ల మంది మహిళలు ఉపాధి పోయింది. మరి ఎందుకని తేడా వచ్చింది? మీకు గుర్తుంటుంది, 2014 జనవరిలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు 3 యువకులు పార్లమెంట్లోకి పోయి చొరబడి పొగ బాంబులు వేసినారు. చూసిండు, మీకు గుర్తుంటుంది. కొద్దిమందికి పేర్లు గుర్తులేకపోవచ్చు, కానీ సంఘటన గుర్తుంటుంది కదా. మనోరంజన్, నీరవ్ శర్మ, అదే రకంగా ఇంకొక మహిళ కలిసి 3 కలిసి అక్కడ పోయి, సాగర్ శర్మ, మనోరంజన్, నీరవ్ వర్మ, వీళ్ళు 3 కలిసిపోయి అక్కడ పొగ బాంబులు వేసినారు. అది దేశంలో పెద్ద సంచలనమైనప్పుడు వాళ్ళను పట్టుకున్న తర్వాత పోలీసులకు వాళ్ళు చెప్పింది ఏమిటి? మేము ఎవరిని చంపడానికి రాలేదు పార్లమెంట్లోకి,
మేము పారిపోవడానికి కూడా రాలేదు. మేము ఎందుకు ఇక్కడ ఈ అల్లరి చేసినాం, ఈ రకమైన సెన్సేషనల్ ఎందుకు చేసినామంటే భారతదేశంలో నిరుద్యోగం పెరిగింది. ఆ మహిళ అక్కడ ఉన్న యువతి, నేను ఎంటెక్ చేసిన, ఐఐటిలో ఎంటెక్ చేసిన, పెద్ద ఉద్యోగాలు అనేక దాంట్లోకి ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అవుతున్నా, కానీ ఉద్యోగం ఎవడు ఇవ్వడంలా. మా ముగ్గురం కూడా అదే బ్యాచ్కు సంబంధించిన వాళ్ళం. అనేక మంది మాలాంటి నిరుద్యోగ యువత కోట్ల మంది ఉద్యోగాల కోసం బయట ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్లో ఆ యువత గురించి చర్చించడం లేదు. అందుకని మేము ఈ గొడవ చేయడం ద్వారా మీరు మా వైపు దృష్టి పెడతారని చేస్తున్నాము అని చెప్పినారు. ఇప్పటికి వాళ్ళు జైల్లో మొక్కుతున్నారు. 2024 జనవరిలో జరిగింది, సంవత్సరం పైన అయింది. సంఘటన జరిగింది, అప్పుడు అన్ని పత్రికల్లో దాని గురించి వచ్చింది. ఆ ముగ్గురు గురించి చాలా స్టోరీలు వచ్చినాయి, కానీ ఆ సంఘటన కారణమైన నిరుద్యోగం గురించి మాత్రం మాట్లాడాల. ఎందుకని అంత తీవ్రంగా యువత రోడ్లపైకి వచ్చింది? ఎందుకు పార్లమెంట్లోకే తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన అక్కడికి ఎందుకని పోయినారు వాళ్ళు? బయట ఆకలితో వచ్చేదానికంటే ఆ తర్వాత వచ్చే తరానికైనా ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వాలు మేలనుకుని పోయినారు. ఒకరిద్దరు కాదు, ఈరోజు దేశంలో అనేక చోట్ల నిరుద్యోగం పెరిగి వివిధ రకాలైనటువంటి తప్పుడు పద్ధతులన్నీ దేశంలో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. నిన్న ఈరోజు పత్రికలో వచ్చింది, నిన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళా ఎస్ఐని ఇద్దరు తాగుడుబోతు వాళ్ళు బండిలో పోతూ ఆమె జుట్టు పట్టుకొని రోడ్లో డ్రెస్సులో ఉండగానే ఆమె జుట్టు పట్టి లాగి అల్లరంతా చేసినట్లు పోలీసులు ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకున్నట్లుగా వచ్చింది. ఎవరు వాళ్ళిద్దరు? కరుడుగట్టిన నేరస్తులు కాదు, చదువుకున్న వాళ్ళే, ఏ పని లేదు, బజార్లో అడ్డదిడ్డంగా తిరగడం మొదలైంది, అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లతో ఏం చేస్తున్నామో స్పృహ కోల్పోయినారు. ఎదురుగా మహిళ కనపడింది, ఎస్ఐ ఇంకొకరా సంబంధం లేదు, అక్కడ పోయి అరాచకం చేసినారు. ఒకటి కాదు, ఇట్లాంటి కొన్ని వందల సంఘటనలు రోజు జరుగుతున్నాయి. దీని అంతటి కారణం ఏమి? నిరుద్యోగ సమస్య అనేది పరిష్కారం కాకపోవడం వల్ల యువత అన్రెస్ట్కు లోనవుతుంది, అశాంతికి లోనవుతుంది. ఇది ఈ దేశంలో తీవ్రమైన సమస్య. మరి దీనికి ఎందుకని ఈ రకంగా నిరుద్యోగం పరిష్కారం కావడంలా? నిరుద్యోగం పోవాలంటే ఏం జరగాల? ఉపాధి కలగాల, అంతే కదా? ఉపాధి వస్తే నిరుద్యోగం పోతుంది. ఉపాధి రావాలంటే ప్రభుత్వ రంగంలో, మనకు గతంలో ప్రభుత్వ రంగం అనేది ఒక కీలకమైన పెద్ద ఉపాధి ఇచ్చేటువంటి రంగం. రైల్వే, విమానాశ్రయాలు, ఓడ నిర్మాణం, ఓడ పరిశ్రమలు, అదే రకంగా ఇన్సూరెన్సు, బ్యాంకు, రవాణా, అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఉండేటివి. రాష్ట్రంలో కూడా వ్యవసాయ శాఖ కావచ్చు, ఆరోగ్యం, విద్య, ఇట్లాంటి అనేక శాఖల్లో ఉద్యోగాలు ఉండేటివి. ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా దేశంలో ప్రభుత్వ రంగం అనే దాన్ని ప్రభుత్వమే అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటుంది. ఈ 30 సంవత్సరాల్లో వచ్చిన పెద్ద మార్పు అది. గత 30 ఏళ్ల క్రితం ఎవరికైనా ఉద్యోగం అంటే అది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది. ఎక్కడైనా వస్తే ప్రైవేట్లో ఒకరికో ఇద్దరికో చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేది. కానీ ఈరోజు మనం చూసే తరం చూస్తే ఉద్యోగం అంటే 100కి 90 మంది ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, 10 మందికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా పోలీసు, సైన్యం, టీచరు ఇట్లాంటివే ఉంటాయి. ఎందుకు రివర్స్ అయింది? ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలే ఉద్యోగాలుగా ఉండే కాలం పోయి ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలే ఉద్యోగాలుగా మారిన కాలం వచ్చినాం. ఎందుకు జరిగింది? ఈ 30 ఏళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు ప్రభుత్వ రంగం అనేదాన్ని పనికిమాలేది, ఇది అనవసరం, ప్రైవేట్ రంగంలోనే బ్రహ్మాండంగా దేశం అభివృద్ధి అవుతుంది అని ప్రచారం చేసినారు. దీనికి అనేక రకాల పేర్లు పెట్టినారు. ప్రపంచీకరణ అన్నారు, సరళీకరణ అన్నారు, చాలా ముద్దు పేర్లు పెట్టారు. ప్రపంచంలో ఎక్కడికైనా పోయి నువ్వు ఉద్యోగం చేయొచ్చు, ఇక్కడే ఉండాలనేం లేదు. అమెరికాలో పోయి చేయొచ్చు, బ్రిటన్కు పోవచ్చు, ఎక్కడికైనా నువ్వు ఉద్యోగాలు చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడ తయారైన సరుకైనా నీ చేతిలో, నీ ఇంట్లోకి రావచ్చు, ఏ హద్దులు ఉండాల్సిన పని లేదు అని చెప్పినారు. చాలామంది మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు, కొద్దిమంది మేధావులుగా గుర్తించబడుతున్న వాళ్ళు ఇది నిజమని నమ్మినారు. ఇప్పుడు అనుభవం 30 ఏళ్ల తర్వాత చెప్తున్నది ఏమి? ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎప్పుడైతే కోల్పోయినారో ప్రైవేట్ రంగం ఉద్యోగులకు జీతాలు కానీ సౌకర్యాలు కానీ పూర్తిగా తగ్గించేసినారు. ఈ కాలంలో చూడండి మీరు, గతంలో ప్రభుత్వ రంగం ఒకటి ఉండేది కాబట్టి, ఉదాహరణకు టీచరు, ప్రభుత్వ టీచర్ ఉండేవాడు కాబట్టి, లేదా ప్రభుత్వ రంగంలో టీచర్ పోస్ట్ ఉండేది కాబట్టి అక్కడ ఇచ్చే జీతంతో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కనీసం దాంట్లో కొంత భాగమని ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్ టీచర్ వచ్చేవాడు కాదు.
ఎప్పుడైతే ప్రభుత్వ స్కూళ్ళు బలహీనపడతాయో, కొత్తగా అక్కడ ఉద్యోగాలు రావో, ఎక్కడ పోయి జాయిన్ అవుతున్నారు వీళ్ళు? ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఎంత ఇస్తున్నారు? అతి తక్కువ వేతనం. వాడు బీఈడీ చేసి క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగానికి అర్హుడుగా కావాల్సిన అన్ని అవకాశాలు ఉండి కూడా అక్కడ ఉద్యోగం లేకపోవడంతో ప్రైవేట్ దగ్గరికి పోయి 10,000కు 7,000కు పనిచేసే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే తనకు ఆదాయం సరిపోయినంత రాదో కొనే అవకాశం లేదు. కొనడం తగ్గిపోతే ఆటోమేటిక్గా పరిశ్రమల్లో సరుకులు అమ్ముడువు. ఇప్పుడు బట్టల పరిశ్రమ మూతపడిపోతున్నాయి, చెప్పుల పరిశ్రమలు మూతపడుతున్నాయి, కోళ్ళ పరిశ్రమ మూతపడిపోయింది చాలా చోట్ల. అనేక రకాల మన దేశీయ ఉత్పత్తి పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయి. కారణం ఏమి? కొనే శక్తి ప్రజల దగ్గర లేదు. కొనే శక్తి ఎందుకు లేదు అంటే ప్రభుత్వంలో గతంలో ఉండేటువంటి ఉద్యోగ భద్రత ఈరోజు ప్రైవేట్ సెక్టార్ ఇవ్వలేకపోతుంది. ప్రైవేట్ సెక్టార్లో వస్తున్న ఉద్యోగం ఆ పూటకు సరిపోయే జీతానికి సరిపోతుంది తప్ప ఒక సరుకును కొనాలనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అది. నేను కొనగలను, నేను బతకగలను, నాకు రిటైర్మెంట్ అయితే నా జీవితానికి భద్రత ఉంటుందనే నమ్మకం ప్రైవేట్ సెక్టార్ ఇవ్వలేకపోతుంది. అందుకనే భారతదేశంలో కొనుగోలు శక్తి తగ్గి కొత్త పరిశ్రమలు స్థాపించడంలా. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు. ఆయన అంతకుముందు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలతో పాటు అధికారం చేపడతానే 2014 సెప్టెంబర్ 27వ తారీఖు మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశం తయారీ దేశంగా అభివృద్ధి చేస్తాను, మేక్ ఇన్ ఇండియా 2014 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు ఆ పథకాన్ని ప్రారంభించినాడు. దాని ద్వారా చెప్పింది ఏమిటి? తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇప్పుడు 12 నుంచి 17% ఉంది జీడిపిలో దాని వాటా. మేము ఈ మేక్ ఇన్ ఇండియా ద్వారా దాన్ని 26% పెంచుతాము అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమంటే భారతదేశంలో అనేక రకాల సరుకులు తయారు చేసే పరిశ్రమల్ని ఉత్పత్తి పెంచుతాము, దానికి ప్రభుత్వ సహాయం చేస్తుంది అని చెప్పినాడు. ఇప్పుడు చెప్పి 11 ఏళ్ళు అయింది. 2014 అంటే 2025 కదా, 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క వాటా జీడిపిలో ఎంత అంటే అంతకుముందు 12% ఉండేది 2014లో, ఈరోజు 5.6% పడిపోయింది. అంటే ప్రభుత్వ సెక్టార్ అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది, ఉత్పత్తి రంగం అనేది, తయారీ రంగం అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడైతే తయారీ రంగంలో పరిశ్రమలు సరుకులు తయారు చేయడం లేదో ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? నిరుద్యోగం పెరగడానికి నేరుగా లింక్ అక్కడ ఉంది. మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతినిపోవడం అనేది ఉద్యోగాలు తగ్గిపోవడానికి కారణం. ఎప్పుడైతే ఉద్యోగాలు లేవో ఆటోమేటిక్గా నిరుద్యోగం పెరిగిపోతుంది. అందుకని నిరుద్యోగం పరిష్కారం కావాలంటే ప్రభుత్వ రంగంలో ఉపాధి పెరగాల, ఉపాధి తయారీ రంగంలో అనేక రకాల పరిశ్రమలు రావాలి. ఈ పరిస్థితి లేదు. రెండో వైపు నిరుద్యోగానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటి? గ్రామీణ రంగం. ఈరోజు మన దేశంలో ఇప్పటికీ 75 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం తర్వాత ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు 57% మందికి పైగా ఉన్నారు. 100కి 57% మంది గ్రామాల్లో వ్యవసాయం లేదా వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. 57% మంది. ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా సంపద ఉత్పత్తి దేశ జీడిపికి, దేశంలో ఉండే స్థూల జాతీయోత్పత్తికి ఆదాయం కూడా రావాలి. కానీ ఎంత వస్తుంది? 1964లో వ్యవసాయ రంగం నుంచి దేశ జాతీయ ఉత్పత్తికి, జాతీయ ఆదాయానికి 32% వాటా ఉండేది. మొత్తం దేశంలో సంపద ఒక సంవత్సరంలో ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత సంపద సృష్టించబడుతుంది అంటే వ్యవసాయం నుంచి 32% వచ్చేది 64లో. ఈరోజు 2024లో జాతీయ ఆదాయానికి ఎంత వస్తుంది వ్యవసాయ రంగం నుంచి అంటే 14.75%. ఎంతమంది ఉన్నారు దాని మీద ఆధారపడి? 57% మంది ఉన్నారు. 57% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడతారు. అంతమంది కలిసి సృష్టించిన సంపద 15% లోపు ఉంది. మరి వ్యవసాయం ఎట్లా గిడుతుంది అంటే అర్థం ఏమి? వ్యవసాయంలో ఆదాయం లేని పను ఎక్కువైపోయింది, వ్యవసాయం గిట్టడంలా. ఎప్పుడైతే వ్యవసాయం గిట్టడం లేదో గ్రామీణ ప్రాంత యువత నిర్వీర్యమైపోతుంది.
ఈరోజు మీరు గ్రామాల్లో అందరం మనం చాలా మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఒకప్పుడు గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ధైర్యంగా ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్కు నేను బతకగలనని ధైర్యం ఉండేది. ఈరోజు కేవలం వ్యవసాయం మాత్రమే చేసి ఏ కుటుంబాన్ని అడగండి వ్యవసాయం ద్వారా బతుకుతామన్న నమ్మకం లేదు. వాళ్ళ పిల్లలందరికీ ఏం చెప్తున్నారు, ఇది గిట్టదు, మా తరానికి చాలు వ్యవసాయం, మీరు మాత్రం గ్రామంలో ఉండొద్దు, మీ పని ఏదో చేసుకోండి, పట్టణాలకు పోయి ఉద్యోగాలు చూసుకోండి అని చెప్తున్నారు. ఏ తల్లిదండ్రి తన కొడుకు తన కూతురు గ్రామంలో వ్యవసాయం చేయాలి అని కోరుకోవడం లేదు ఈరోజు దేశంలో. ఏ తల్లిదండ్రి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనో కడపలోనే కాదు, హర్యానా లాంటి బాగా అభివృద్ధి చెందిన వ్యవసాయక రాష్ట్రంలో కూడా ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు వ్యవసాయం చేయాలని కోరడంలా. మీ జిల్లాలో ఉందో లేదో నాకు తెలియదు, రాష్ట్రం అంతటా ఉండే సీన్ ఒకటి ఉంది. ఏమంటే కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి యువకులకు ఆడపిల్లల్ని ఇవ్వడం అనేది, పెళ్లి కావడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య దేశంలో. వాడు వ్యవసాయం మాత్రమే చేస్తే ఆ ఇంటికి పిల్లని ఇవ్వడం లేదు. ఇప్పుడు చాలా చోట్ల అమ్మాయిల్ని ఇతర రాష్ట్రాలకు పోయి కులంలా జాతిలా ఏది లేదు, ఎక్కడైనా పర్లేదు అమ్మాయి అయితే చాలని కొనుక్కొచ్చుకొని కాపురాలు చేసుకునే పరిస్థితికి వచ్చినారు. ఇక్కడ ఉందో లేదు నాకు అనంతపురం బాగా తెలుసు, ఇక్కడ కూడా ఉంటుంది, రాష్ట్రమంతటా ఉంది అది. నాకు అనంతపురం విలేజ్ల గురించి తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఒక ఊరిలో మొన్న మేము పోతే 8 మంది అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయినాయి ఈ సంవత్సరం. ఈ 8 మంది కూడా కర్ణాటక దగ్గర గుల్బర్గా అవతల ఉండేటువంటి ప్రాంతం నుంచి కొనుక్కొచ్చుకున్నారు అమ్మాయిల్ని. 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నారు ఒక్కొక్క అమ్మాయికి. ఈ 8 మందికి తెలుగు రాదు అమ్మాయిలకు. ఆ 8 మంది చేసుకున్న వాళ్ళలో 7 మందికి కన్నడం రాదు అబ్బాయిలకు. వానికి అమ్మాయికి తెలుగు రాదు, వీనికి కన్నడం రాదు, కానీ కాపురం చేస్తున్నారు. ఎందుకని? అంత దురదృష్టకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది దేశంలో? కేవలం వ్యవసాయం దెబ్బతినిపోవడం. కళ్ళెదురుగా వ్యవసాయం దెబ్బతినిపోతున్న సాక్ష్యాలు కనపడుతుంటే ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేసినాయి. మరి అటు పారిశ్రామిక రంగం అభివృద్ధి కాకుండా ప్రభుత్వ రంగం బలహీనమైపోయి వ్యవసాయ రంగంలో అత్యధిక మంది బతికే వాళ్లకు భవిష్యత్తు లేకుండా పోతే దేశంలో నిరుద్యోగం కానీ దేశ అభివృద్ధి కానీ ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకు జరుగుతుంది? ఈ పరిణామాలన్నీ పాలకులకు తెలిసి ఎందుకని పట్టించుకోవడంలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త సూక్తి కనుక్కున్నాడు. ఆయన ఒక్కొక్కసారి ఒక స్లోగన్ని జనంలోకి వదులుతుంటాడు, దాని చుట్టూ చర్చ జరగాలని కోరుకుంటాడు. ఒకసారి చెప్పి వదిలిపెట్టాడు, పదే పదే చెప్తాడు, జనానికి విసుగు పుట్టేంత వరకు కూడా చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? మీరు పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నాడు. ఇప్పుడు అది ఆయన నినాదం, ఎక్కువ మంది పిల్లల్ని కనాలంట. ఎందుకు కనాలంటే మన దేశంలో జనాభా పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకు తెలుసు. పోనీ ఆయన కంటే తెలియకుండా అప్పుడు ఏదో కనుక్కున్నాడు అనుకోండి. ఇప్పుడు కొడుకున్నాడు కదా, కొడుకు ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా మనకు తెలుసు. పోనీ ఆయనకు కూడా ఇడిచిపెడదాం, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? స్థానిక సంస్థలకు 2 కంటే తక్కువ ఉండే కుటుంబాల పిల్లలకు పోటీ చేసే అర్హత లేకుండా చేస్తానంటున్నాడు. అంతకుముందు ఏముండేది? లోకల్ బాడీస్ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అని చేసినారు ఒకప్పుడు చట్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 2 కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయకుండా ఆపుతాం అని అంటున్నాడు. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాల. ఎందుకు కనమంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అమాయకుడా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అందులో సీనియర్ పొలిటీషియన్ కదా, ఎందుకు చెప్తున్నాడు అంత అమాయకంగా? అమాయకంగా చెప్పడంలా ఆయన చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఈ దేశంలో ఒక పక్క నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరుగుతున్నటువంటి వాళ్ళు ఏదో పనికి సిద్ధపడటంలా, నా ఊర్లో ఏదో దొరికితే దాంతోనే బతుకుదాం అనుకోవడంలా. ఈ ఊర్లో ఎందుకు, ఈ ఊరు కాకపోతే పక్క ఊరు పోయి పని చేసుకుందాం అనుకుంటున్నాడు. ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రానికి పోతామని అంటున్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతున్నారు. ఇప్పుడు బెంగళూరు పోతారు, మద్రాసు పోతారు, హైదరాబాద్ పోతారు. కడపలో ఎందుకు చేయడంలా? ఎందుకు చేయడం లేదంటే ఇక్కడ పని దొరకదు, అక్కడికి పోతే ఏ పని చేసినా కూడా కనపడం. ఈడ చేస్తే అందరికి కనపడతాం. ఈడ ఆటో తోలుతున్నారు అనుకోండి, పోయి గుర్తుపట్టినారనుకోండి, అది అగౌరవానికి సంబంధించిన సామాజిక సమస్య. అదే హైదరాబాద్లోనో బెంగళూరులోనో పోయి ఆటో తోలుకున్నాను అనుకోండి, ఎవడు కనుక్కునే అవకాశం లేదు. బ్రహ్మాండంగా వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు. ఈరోజు మరింత తక్కువ వేతనంతో పనిచేసే, ఎక్కువ గంటలు పనిచేసే కార్మికులు కావాలి యజమానులకు. ఆ కార్మికులు రావాలంటే పిల్లల్ని కనాలి. ఈ మధ్య మీరు చూసింటారు,
L&T సంస్థకు సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఆయన ఒక ప్రకటన చేసినాడు. ఇప్పుడు ఆదివారం పూట రెస్ట్ తీసుకొని మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నాడు కార్మికుల్ని. ఆదివారాలు ఎందుకు రెస్ట్ ఇవ్వాలా? వీకెండ్ అనేది ఎందుకు? మీరు మళ్ళీ ఇంత ఎక్కువ గంటలు పని చేస్తే దేశం అభివృద్ధి అవుతుంది, అందుకని ఆదివారం సెలవులు ఎందుకు ఉండాలి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఆదివారం కూడా పనిచేయమని చెప్తున్నాడు. ఆదివారాలు కూడా పనిచేసిన తర్వాత వాడు కుటుంబాన్ని ఏం బతికించుకుంటాడు? కార్మికుడు అనేవానికి సొంత కుటుంబం ఏముంటుంది? ఈ పెద్ద మనుషులు ఆదివారం లేదు, సోమవారం లేదు, అన్ని వారాలు సెలవుల్లో ఉంటారు. కార్మికులు మాత్రం ఎట్టిగా పనిచేయాలని చెప్తున్నారు. ఇప్పుడు 8 గంటల పని అనేది ఎక్కడ అమలు కావడంలా. చాలా చోట్ల మీరు చూస్తుంటారు 8 గంటల పని విధానం పోయింది ఇప్పుడు. అంటే వెట్టి చాకిరితో పని చేయించుకునే కార్మికులు కావాలా. అది రావాలంటే జనాభా పెరిగితే పోటీ పెరుగుతుంది. ఆ పోటీ పెరిగితే డిమాండ్స్ తగ్గిపోతాయి. నాకు 8 గంటల పని కావాలనో, ఆదివారం సెలవు కావాలనో, పండగ రోజు అది కావాలనో, లేదా నాకు వేతనం పెంచాలని అడగరు. పని దొరికితే చాలు అనుకుంటుంటారు. పని దొరికితే చాలు అనుకునేటువంటి జనాభా పెరగాల. జనాభా పెరగాలంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టియాలి. ఎవరు పుట్టియాలా? వెనకబడినటువంటి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ పుట్టియాలా. ఎవరు తక్కువ పుట్టియాలా? ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళు తక్కువ మందిని పుట్టించుకోవాలా. ఏం వాళ్ళు పుట్టియచ్చు కదా ఓ 10 మందిని? గౌతమ్ అదానీ ఓ 10 మందిని పుట్టియచ్చు కదా. ఇంత పెద్ద కంపెనీలు నడుపుతున్నాడు, ఏం పోతుంది ఆయనకు? లేదా కౌరవుల్లాగా 100 మందిని పుట్టించి దేశం మీద వదిలినాడు అనుకోండి, మంచిదే కదా. వాళ్ళు మాత్రం లేదు, ఒకడే ఉండాల. అంటే దోచుకునే వాళ్ళు కొద్దిమంది, దోచుకోవడానికి గురయ్యే వాళ్ళు కోట్ల మంది కావాలి. అది ఈరోజు సూత్రం. మరి ఈ పరిస్థితి ఉంటే దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఈ పరిస్థితి నుంచి దేశం బాగుపడాలంటే పరిష్కారం ఏమిటి? పరిష్కారం సింపుల్ పరిష్కారాలు ఉన్నాయి చేయగలిగితే. పాలకులు ఈ పని చేయరు, చేస్తే పరిష్కారం తేలిక. ఏమిటి? మొదటి పరిష్కారం ఏంటంటే 157 మంది ఆధారపడిన వ్యవసాయ రంగం మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. అత్యధిక మంది అక్కడే బతుకుతున్నారు. అక్కడ బతికే వాళ్లకు గ్యారంటీ పని నాకు దొరుకుతుంది, నేను బతకగలను, నా ఆదాయం నాకు సరిపోతుందని నమ్మకం కలిగించాలి. అంటే అర్థమేమి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భూమి లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను గుర్తించి ప్రభుత్వం లేదా వృధాగా ఉండే భూముల్ని వాళ్లకు అందియాల. ఎప్పుడైతే వాళ్ళకు భూమి వస్తుందో ఇంకొక గ్రామానికి, ఇంకో ప్రాంతానికి వలసవలసిన అవసరం రాదు. అప్పుడు గ్రామంలో బతుకుతాడు, గ్రామం అభివృద్ధి అవుతుంది. ఈ మధ్య మీరు పేపర్లో చూసింటారు, కర్నూలు జిల్లాలో ఆస్పరి అని ఓ మండలం ఉంది, కోసగి అని ఇంకో మండలాలు ఉన్నాయి. అవన్నీ ఆదోని తాలూకా ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, ఇదే ప్రజాశక్తితో ఇంకో పత్రిక కదా, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. 1600 ఇళ్ళు ఉంటాయి ఆస్పరి మండలంలో, గ్రామంలో. 1600 ఇళ్లలో 1300 ఇళ్ళు మూతపడిపోయినాయి. నిన్న ఫిబ్రవరి నెలలో 1300 ఇళ్ళు ఖాళీ. ఎక్కడ పోయినారు ఇల్లంతా అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలో, పల్నాడు జిల్లాల్లో మిరప తోటల్లో పనిచేసేవి పోయినారు. 1300 మంది, 1300 కుటుంబాలు ఒక గ్రామంలో. కోసగి అని ఇంకో మండలం ఉంది ఆ పక్కనే, ఆస్పరి పక్కన. ఆ మండలంలో 670 ఇళ్ళు ఉండేటువంటి ఒక ఎస్సీ గ్రామం ఉంది. 670 ఇళ్ళు ఉన్నాయి, ఎస్సీ గ్రామం అది. ఆ ఊరిలో 500 మంది భార్యాభర్తలు, 500 కుటుంబాలకు సంబంధించిన భార్యాభర్తలు గ్రామం వదిలిపెట్టిపోయినారు. ముసలి వాళ్ళు, పిల్లలు మాత్రం గ్రామంలో ఉన్నారని రాసినారు. ఎందుకు పోతున్నారు వీళ్ళంతా గ్రామాల్లో వదిలిపెట్టి? వాళ్ళకి సొంత భూమి లేదు, సొంత పని లేదు, పని చేస్తే బతుకుతామని నమ్మకం లేదు. అందుకని అక్కడ పని దొరికితే అక్కడ పోతున్నారు. ఏ పనికి పోతున్నారు? పరిశ్రమల్లో పనికి కాదు, పొలం పనికే పోతున్నారు. ఈ ఊర్లోనే పొలం ఉంటే అక్కడే ఉంటాడు కదా. అందుకనే భూమి లేని వానికి భూమి ఇస్తే అక్కడ ఉంటారు. అప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది. రెండవది, గ్రామంలో ఉండే రైతులు ఉన్నారు. ఇప్పుడు కొంత భూమి ఉంది వాళ్ళ చేతిలో, కానీ ఆ పండించిన పంటకు సరైన సదుపాయం లేదు. పండేటప్పుడు ఒక రేటు ఉంది, అమ్మేటప్పుడు ఇంకో రేటు ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, బజార్లో కిలో టమోటా 16 రూపాయలు, 18 రూపాయలు అమ్ముతుంది. ఇక్కడ కడపలో ఎంత ఉందో నాకు తెలియదు, 10 నుంచి 16, 18 రూపాయలు అమ్ముతున్నారు. రైతు దగ్గర 2 రూపాయలకు కొంటున్నారు. ఈరోజు నేను లేటెస్ట్గా వచ్చేటప్పుడు అడిగిన 2 రూపాయలు కిలో. రైతు దగ్గర 2 రూపాయలకు కొని మరుసటి రోజు ఉదయానికే కడపలో వచ్చి అమ్మితే 10 రూపాయలకు అమ్ముతున్నారు.
రైతుకు 2 రూపాయలు కిలో అంటే పీకిన కూలికి ఆ పెట్టిన బాక్స్కు ట్రాన్స్పోర్ట్కి సరిపోతుంది. పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది? అతని శ్రమ ఎక్కడ పోయింది? ఎవడు ధైర్యం చేసి వ్యవసాయం చేస్తాడు? అందుకని ప్రభుత్వం వ్యవసాయాన్ని బతికించడానికి పంటకు అవసరమైన పెట్టుబడి సహాయం, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే అప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి అత్యధిక మంది అక్కడ బతకగలరు. అప్పుడు దేశానికి జీడిపి పెరుగుతుంది, తద్వారా దేశంలో ఉపాధి పెరుగుతుంది. అది మొదటి చేయాల్సింది వ్యవసాయం గురించి. రెండోది, గ్రామాల్లో ఉండేటువంటి ఇంకో పెద్ద సెక్షన్ ఉంది, వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది మనం కూడా వృత్తుల కుటుంబాల నుంచి వచ్చింటాం. బీసీలు అనేక రకాల వృత్తులు, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ వృత్తుల మీద ఆధారపడిన కుటుంబాలు. మనం ఈరోజు వృత్తుల మీద ఆధారపడి మన తాతలు చేసిన వృత్తితో మనం బతుకుతామనేది నమ్మకం పోయింది. అసలు వృత్తులే లేవు ఇప్పుడు. ఒకప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు లేవు, చెక్క కుర్చీలు ఉన్నాయి. అప్పుడు వడ్రంగి బతుకున్నాడు. ఒకప్పుడు మన ఇంట్లో వాడే అనేక రకాల వస్తువులు గ్రామాల్లోనే తయారు చేసే వృత్తులు ఉండేటివి, అందుకని వృత్తులు బతికినాయి. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్, ఇంపోర్టెడ్, విదేశీ కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీలు వచ్చినాయి. ఏ వృత్తికి పని లేదు ఇప్పుడు. ఆ వృత్తిదారులకు రక్షణ కల్పించే చర్యలు ప్రభుత్వం చూడాలి. ఆ వృత్తి ఆధారంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఆ వృత్తిదారుల నైపుణ్యం పెరుగుతుంది. ఆ పని చేయాలి. ఇవి చేయడంలా. అందుకని గ్రామీణ వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలని పట్టించుకోకుండా దేశం అభివృద్ధి కాదు. రెండోది, దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఒకప్పుడు అతి నవరత్నాలుగా కీర్తించబడినటువంటి గొప్ప పరిశ్రమలు ఉన్నాయి దేశంలో. ఆ పరిశ్రమలు ఉండబట్టే ఈ దేశం ఏమాత్రం అభివృద్ధి అయింది 70 ఏళ్లలో. ముఖ్యంగా భారత్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్, అనేక రకాల పరిశ్రమలు ఉండేటివి. ఈ స్టీల్ ప్లాంట్ వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఫార్మాసిటికల్, మందుల పరిశ్రమ, అనేక రకాల పరిశ్రమలు, వేల మందికి ఉద్యోగాలు వచ్చేది ఒక్క పరిశ్రమలో. స్టీల్ ప్లాంట్లు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? విశాఖపట్నంలో 22,000 మంది కార్మికులు పనిచేస్తారు. కాంట్రాక్ట్, క్యాజువల్, రెగ్యులర్ కలిపితే 22,000 మంది ఉన్నారు. అంటే ఒక్క పరిశ్రమ వస్తే 22,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు. చిన్న పరిశ్రమ అనుకున్నా 5-6 మంది పనిచేస్తారు. చార్మినార్ ఫ్యాక్టరీ, చార్మినార్ సిగరెట్ 7,500-8,000 మందికి పైగా పనిచేస్తారు. బాటా కంపెనీ, పాపులర్, సూమార్ట్ వేల మంది పనిచేస్తున్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలి? దేశంలో ప్రభుత్వ రంగం కీలకమైన బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన రాయితీలు ఇవ్వాలా. విద్యుత్తు, వాటర్ సప్లై చేయాలా. పన్నులు తగ్గించాలా. కానీ ఇప్పుడు రాయితీలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మీకు కూడా చూసింటారు. ఇప్పుడు ఆదానికి మన రాయలసీమ జిల్లాల్లో 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 3,180 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3,180 ఎకరాలు. భూస్వాములు అంటే అంతకుముందు మన తాతల కాలంలో భూస్వాములు అనే పేర్లు వినేవాళ్ళం. భూస్వామి అంటే 100 ఎకరాలు ఉన్నాడు, 500 ఎకరాలు ఉన్నాడు, బాగా పెద్ద భూస్వామి అంటే 1000 ఎకరాలు ఉంటాడు, పెద్ద భూస్వామి అనుకుంటాడు. ఇప్పుడు ఆదాని ఏ భూస్వామి? భూస్వాములకే భూస్వామి వాడు. 3,18,000 ఎకరాలు, 3,180 ఎకరాల భూమిని ఒక్క రాయలసీమ జిల్లాలో ఇస్తున్నారు. ఏం చేస్తాడు ఈ భూమి తీసుకుని? ఆయన వ్యవసాయం కాదు చేసేది, సోలార్ కరెంట్ ఉత్పత్తి చేస్తాడు. ఇప్పుడు మన జిల్లాల్లో తాగేకి నీళ్లు లేవు. రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఇప్పుడు ఎండలు వస్తే అల్లాడిపోతున్నాం. గ్రామాల్లో నీళ్లు లేక బిందెలు పెట్టి గంటల కొద్ది ఆ నీళ్ళ కోసం కుళాయిల కాడు ఉంటారు ఆడోళ్ళు. కానీ ఆదానికి ఇప్పుడు ఈ కరెంటు, సోలార్ అంటే సూర్యరశ్మి ద్వారా తయారయ్యే కరెంటు. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే కరెంటు ఉత్పత్తిలో ఇప్పటికే ఆయన టాప్. ఆయనతో పాటు ఇంకో 4 కంపెనీలు ఉన్నాయి. టాటా, బిర్లా, ఆదిత్య బిర్లా, భారతి టెల్కో, ఈ కంపెనీలు ఇప్పటికీ ఒక 5 ఉన్నాయి. దాంట్లో ఆదానిది, టాటా వాళ్ళది, అదేవిధంగా రిలయన్స్ వాళ్ళవి ఉన్నాయి. ఇవి సరిపోవడం లేదని, సూర్యరశ్మి కరెంటుతో సరిపోదని నీళ్లతో కరెంటును ఉత్పత్తి చేసే పాత పద్ధతి కాదు, ఇప్పుడు మన శ్రీశైలం దగ్గర ఉండే ఆ పద్ధతి కాకుండా హైడ్రో ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ అంటే నీళ్లను ఒక చోట స్టోరేజ్ చేస్తారు. ఇప్పుడు మన శ్రీశైలంలో చూసింటారు మీరు. శ్రీశైలంలో కరెంట్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది? నీళ్లు పైనుంచి దుంకుతాయి మోటార్స్ మీదకి, ఆ ఫోర్స్కు కరెంటు జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఉండే కరెంట్ అంతా అంతే, నీళ్లతో తయారయ్యే కరెంటు. ఎత్తు భాగం నుంచి కింద ఉండే మోటార్ల మీదకి నీళ్లు ఫోర్స్గా వస్తాయి, ఆ వేడికి కరెంటు ఉత్పత్తి అవుతుంది. అది ఇప్పుడు ఉండే కరెంటు. కానీ ఇప్పుడు ఆదానికి ఇస్తున్న కరెంట్ అది కాదు, రివర్స్. నీళ్లను కింది నుంచి పైకి కొడతారు, పైన మోటార్ ఉంటుంది,
ఆ మోటార్ వేగంగా తిరిగి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని హైడ్రో ఎలక్ట్రానిక్స్ అంటున్నారు. మరి నీళ్ళు ఎక్కడివి? నీళ్ళే లేవు కదా రాయలసీమలో, మరి నీళ్ళు ఎట్ట తోలుతారు వీళ్ళు? వీళ్లకు ఇప్పుడు ఆయన 5 ప్లాంట్లు పెడుతున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 ప్లాంట్లు పెడుతున్నాడు, అనంతపురంలో 1 పెడుతున్నాడు, సత్యసాయి జిల్లాలో 1, నంద్యాలలో 1, రాయలసీమలో 5 ప్లాంట్లు పెడుతున్నాడు. ఒక్కొక్క ప్లాంట్కు 1 టీఎంసీ నీళ్లు ఇస్తున్నారు ఆయనకు. 1 టీఎంసీ అంటే 10,000 ఎకరాల పంట పెట్టే నీళ్లు, 10,000 ఎకరాలు పండించవచ్చు 1 టీఎంసీ నీళ్లతో. ఈ 5 ప్లాంట్లకు 5 టీఎంసీల నీళ్లను గవర్నమెంట్ కేటాయించింది. ఈ నీళ్ళని ఏం చేస్తాడు? ఇప్పుడు మనకు చిత్రావతి నది ఉంది అక్కడ సత్యసాయి జిల్లాలో. చిత్రావతి నది కాడ నదిలో ఉండే నీళ్లను, ఆ నీళ్లను పై నుంచి కింది నుంచి పైకి కొట్టాల. అందుకని కింది నుంచి పైకి కొట్టాలంటే ఇప్పుడు ఉండేటువంటి చిత్రావతి డ్యామును 250 అడుగుల లోతుకు తవ్వుతున్నారు. నీళ్లు కింది నుంచి కదా పైకి రావాల్సింది. ఇప్పుడు ఉండే భూగర్భ లెవెల్ని 250 అడుగుల లోతుకు తవ్వి అక్కడి నుంచి నీళ్లను పంపింగ్ ద్వారా పైకి కొడుతున్నారు. 250 అడుగుల లోతుకు తవ్వితే నదిలో ఆ మట్టి అంతా ఎక్కడైనా గట్టు మీద వేసినారు. గట్టు మీద వేస్తే 4 గ్రామాల్లో ఈరోజు ఆ డస్ట్తో పంటలు పోయినాయి, పంటలు పండటం మానేసినాయి. 4 గ్రామాలు. అక్కడే కాదు, ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు. సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 చోట్ల, అనంతపురం దగ్గర సింగనమల దగ్గర 1 కడుతున్నారు, నంద్యాల దగ్గర 1 కడుతున్నారు, కోయిలకుంట్ల దగ్గర. 5 ప్లాంట్లను ఈరోజు హైడ్రో సోలార్ కోసం ఆదానికి ఇచ్చినారు. ఆదానికి ఇచ్చేకి నీళ్లు ఉన్నాయి, రైతు పొలానికి ఇచ్చేదానికి నీళ్లు లేవు. ఇది ఈరోజు రాయితీలు గవర్నమెంట్ ఇచ్చేది. మరి దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? అందుకని మనం అడుగుతున్నది, ఉపాధి చూపే పరిశ్రమలు కాల. సోలార్లో ఏం ఉపాధి దొరుకుతుంది? మీరు సోలార్ ప్లాంట్స్ ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ఉన్నాయి. మీరు చూడండి, సోలార్ ప్లాంట్స్ ద్వారా, సోలార్ కరెంట్ ఉత్పత్తి ద్వారా ఉద్యోగాలు, నామినల్ ఉద్యోగాలు వస్తాయి. ప్లేట్స్ తుడచడానికి, అప్పుడప్పుడు రీడింగ్ రాసుకోవడానికి, రిపేరీలకు, సెక్యూరిటీకి తప్ప ఏ ఉద్యోగం రాదు. 1000 ఎకరాల్లో 10 మంది 18 మందితో పనిచేయచ్చు. రిమోట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇంటి నుంచి ఒక్కడ ఆపరేట్ చేయొచ్చు 1000 ఎకరాల సోలార్ని. అంత టెక్నాలజీ వచ్చింది. మరి దాంట్లో ఉద్యోగాలు రాకుండా భూములన్నీ బీడుపడిపోతే ఏం చేయాలి? అందుకనే ప్రభుత్వం సోలార్ లాంటి ఉపాధి లేని అభివృద్ధిగా సాధించాల్సిందే. ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వ రంగాల్లో అభివృద్ధి చేయాలి. రైల్వేలో ఖాళీ పోస్టులు ఉన్నాయి, బ్యాంకులో ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, పోస్టల్ అండ్ టెలికాం కంపెనీ ఉంది, పెద్ద ఇండస్ట్రీస్ మనకు అవన్నీ. వీటన్నిటిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే 14 లక్షల మందికి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు తక్షణ ఉద్యోగాలు వస్తాయి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాయి. అక్కడ ఉద్యోగాలు ఇవ్వడంలా. అందుకని అభివృద్ధి అంటే పాలకుల దృష్టిలో ఆదాని, అంబానీ వీళ్ళ అభివృద్ధి. వాళ్ళ అభివృద్ధి అయినారు కాబట్టి దేశం అభివృద్ధి అయింది. మరి కోట్ల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? వీటి గురించి పట్టించుకోవడం. దీనికి పరిష్కారం ఏమి? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు యువతలో చర్చించడం, యువతను ఆలోచింపజేయడం, యువతలో చర్చకు మనం ప్రేరణ ఇవ్వడం, అది ఈరోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. వాళ్ళకు తెలుసు, పాలకులకు తెలుసు, పాలకుల ద్వారా లాభపడుతున్న ఆదాని లాంటి కంపెనీలకు తెలుసు. యువతులు ఆలోచించడం మొదలు పెడితే దేశం మారిపోతుందని తెలుసు వాళ్ళకు. మరి వీళ్ళు ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచిస్తే ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో చూసినాం. ఒక యూనివర్సిటీలో ఓ చిన్న సమస్య, రిజర్వేషన్ సమస్య. అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొట్లాడుకున్నప్పుడు ఆ 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పాల్గొన్న కుటుంబాలకు రిజర్వేషన్ సదుపాయం కింద 25% ఉద్యోగాలు ఇవ్వాలి అని షేక్ హసీనా ప్రభుత్వం గతంలో ఉండే చట్టాన్ని రెన్యువల్ చేసింది. దానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ అంతా రోడ్డుపైకి వచ్చి పెద్ద ఆందోళన చేసినారు. అది క్రమంగా దేశవ్యాప్త ఆందోళన అయిపోయింది. చివరికి షేక్ హసీనానే పారిపోయి మన దేశంలో దాచిపెట్టిపోయింది. అంటే యువత ఒకసారి రోడ్డు మీదకి వస్తే ఏ పరిస్థితి ఉంటుందో పాలకులకు తెలుసు, పాలకుల ద్వారా లాభపడుతున్న పెద్దలకు కూడా తెలుసు. అందుకనే యువత ఆలోచించకూడదంటే ఏం చేయాలని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏం చేయాలంట? ఓ సెల్లు పట్టించి ఫ్రీ రీఛార్జ్ చేస్తే మనం 24 గంటలు సెల్లును చూసుకుంటూ, సెల్లుతోనే జీవితం, సెల్లు లేకపోతే జీవితం వృధా అనే కాటికి వచ్చింది. పక్కన సెల్లు లేకపోతే వరపాటున అరగంట సేపు కనుక సెల్లు మోక్కపోతే అత్యధిక మంది టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు ఏమైపోయిందో ప్రపంచం అని. అది మోగుతుంటేనే మనకు హ్యాపీ.
ఈ మధ్య ఒక సంస్థ అధ్యయనం చేసింది స్టూడెంట్స్ గురించి. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏమంటే, ఇంటర్మీడియట్ చదివే ఏజ్లో ఉండే పిల్లలు రోజుకి ఎన్నిసార్లు సెల్ టచ్ చేస్తారనుకుంటారు మీరు చెప్పండి? ఎవరన్నా మనం ఐడియా ఉంటుంది కదా. ఇంటర్మీడియట్ చదివే అంటే 16 నుంచి 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు రోజుకు సెల్లును ఎన్నిసార్లు టచ్ చేస్తారు అంటే, దాన్ని చూడడానికి కానీ దాన్ని టచ్ చేసేది ఎన్నిసార్లు చేయొచ్చు? ఎన్నిసార్లు? 30. ఇంకా చెప్పలే గట్టిగానే. తప్పైతే అదేం నష్టం. 100, 150. ఇంకా సెల్లును బాగా వాడేవాళ్ళు ఎవరున్నారు మనలో? అంటే ఎక్కువ టైం వాడేవాళ్ళు వాళ్ళు చెప్పండి. ఎన్నిసార్లు చూడవచ్చు మిత్రమా? అదే ఎన్నిసార్లు? సుమారుగా 100ల పైన. ఎన్నిసార్లు చూడవచ్చు? 2118 సార్లు సెల్లును టచ్ చేస్తున్నారు ఇండియాలో. ఇంటర్మీడియట్ చదువుతున్న ఏజ్లో ఉండేవాళ్ళు రోజుకు 2118 సార్లు టచ్ చేస్తున్నారు. నేను కావాలంటే ఆ వివరాలు, ఆ సంస్థ సర్వే రిపోర్ట్ అవన్నీ కూడా మీ అధ్యక్షునికి ఇస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో వేసుకొని చదవండి. 2118 సార్లు సెల్లును టచ్ చేస్తున్నారు. హైయెస్ట్ సెల్ టచ్ చేసే యూత్ ఉండే కంట్రీ ఇండియా. ప్రపంచంలో హైయెస్ట్ యూత్ సెల్లుతో రోజువారీ జీవితాన్ని పెనేసుకున్న కంట్రీ ఇండియా. మీకు 6 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు, 6 సంవత్సరాల లోపు ఉండేటువంటి చిన్న పిల్లలు ఈరోజు అన్ని వస్తువుల కంటే ఎక్కువ అనుబంధం పెంచుకుంటే సెల్లుతో అని చెప్పేసి ఆ సర్వే చెప్పింది. ఇంట్లో తల్లిదండ్రులతో కాదు, టీవీతో కాదు, వాడు వాడే పుస్తకాలతో కాదు, ఆడుకునే ఆటలతో కాదు, లేదా తన కథలు చెప్పిన అవ్వ తాతలతో కాదు, వాళ్ళ అనుబంధం 6 సంవత్సరాల లోపు ఉండే పిల్లల అనుబంధం ఎక్కువ భాగం సెల్లుతో ఉంది. నేను ఇప్పుడు వస్తుంటే బస్సులో నా పక్కన ఓ ఫ్యామిలీ కూర్చున్నారు. వాళ్ళ పాపకు ఉంటే మహా అంటే 14 నెలలు 15 నెలలు ఉంటాయి. వాళ్ళు తాడిపత్రిలో ఎక్కినారు. తాడిపత్రి నుంచి ఎక్కిన వెంటనే ఆ పాప ఏడుస్తుంది. బస్సులో కాబట్టి ఏడుస్తుంది అనుకున్నాం. బస్సుకు కాదు, వాళ్ళ నాయన సెల్లు ఇవ్వలేదని ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ఆ పాపను. ఆ పాపకు సెల్లు ఇచ్చేసినారు. ఇద్దరు నిద్రపోతున్నారు. తాడిపత్రి నుంచి కడప వరకు చూస్తూనే ఉంది ఆ చిన్న పాప. మహా అంటే 14 నెలలు 16 నెలలు లోపు ఉంటాయి. అన్ని గంటలు ఆ చిన్న పాప చూస్తే బ్రెయిన్ పెరక్కపోవడం కాదు, 100కి 100% ఆ పాప మానసికంగా దెబ్బతినిపోతుంది. 100కి 100%. నేను దిగేటప్పుడు చెప్పు వచ్చినప్పుడు ఆయన, మీరు తిట్టుకోనంటే ఒక్క మాట చెప్తాను, నువ్వెవరో నాకు తెలియదు, నేను కూడా నీకు పరిచయం లేదు, కానీ ఒక్క మాట చెప్తాను, ఆ పాపను చెడగొట్టడానికి మీరు ఇద్దరు కలిసి పుట్టించుకున్నారు అని చెప్పినారు. చెడగొట్టడమే, ఆ పాప జీవితాన్ని ఉరేయడమే వీళ్ళు. 3 గంటల సేపు ఒక చిన్న పాప సెల్లు పట్టుకుపోయిందంటే ఏమైపోతుంది ఆ జీవితం? అందుకని ఈరోజు మొత్తం అడిక్ట్ చేసేసినారు యూత్ని అందరినీ, వచ్చే తరాన్ని సెల్లుకు దీళ్లకు అడిక్ట్ చేసి పడేసినారు. ఒకవేళ దీన్ని తట్టుకొని ఎవడైనా చదివితే, ఇవన్నీ తట్టుకొని కూడా బాగా చదివి ఉద్యోగం గురించి సమాజం గురించి ఆలోచిస్తే వానికి ఏం చెప్తున్నారు? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇక్కడ లేదయా, ఆవు పేడ తిను, గోమూత్రం దాగు, ఆడపోయి మునుగు, ఈడపోయి తేలు, ఆడపోయి కూర్చుకో, ఇది చెప్తున్నారు. దానిలో చుట్టూ తిరగాలి ఇప్పుడు మనం. అసలు సమస్యలు కాదు ఇవన్నీ, తట్టుకొని వీటన్నిటిని కాదని ఆలోచించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వాలు కంపరమెత్తిపోతున్నాయి. నిన్న చూసింటారు కదా, అంగన్వాడీ వాళ్ళు పోయి అంతకుముందు ఇచ్చిన హామీల కోసం రోడ్డు మీదకి పోతే, ఈనాడు అసలు వార్తే లేదు. ఈనాడులో పెద్ద లార్జెస్ట్ సర్క్యులేషన్ పత్రిక అది, నిష్పక్షపాత పత్రిక అని రాసుకుంటుంటారు. ఏం నిష్పక్షం ఉంది దాంట్లో? 26,000 మంది మహిళలు రోడ్డు మీద పోయి కూర్చొని నిరసన చేస్తే మరుసటి రోజు పత్రికలో వార్తే లేదు. ఏం వార్త వస్తుంది? ఒకవేళ పొరపాటున కనుక ఇప్పుడు అక్కడ జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది, పొరపాటున కనుక పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎవరికన్నా పోయి ఒక పిల్లోడికి వాడి క్యాప్ ఊడిపోతే క్యాప్ పెట్టడము, లేదా వాడికి ముక్కు కారుతుంటే ముక్కు కనుక కట్చిప్తో తీర్చినాడు అనుకోండి, మొత్తం రేపు పత్రికల నుండి అదే వస్తుంది. చూసినాం కదా, అక్కడ పోయి పుష్కరాల్లో మునిగితే, ఆ కుంభమేళాలో మునిగితే మొత్తం మరుసటి రోజు ఛానల్స్ టీవీల నుండి అదే. నిన్న చూసినారు కదా, ప్రణయ్ అనే అమ్మాయి కేసు, మర్డర్ కేసు జరిగింది. ప్రేమించినందుకు తండ్రి తన బంధువులు కలిసి చంపేసినారు అతన్ని. ఆ చంపేసిన కేసుకు నిన్న శిక్ష పడింది.
అంతకుముందు మీరు 5 ఏళ్ల క్రితం కనుక ఆ చంపిన కేసు విన్నప్పుడు కనుక టీవీలు చూసిన వాళ్ళకి గుర్తుంటే 5 ఏళ్ల క్రితం ఆ టీవీ చూసిన ప్రతి ఒక్కరికి కనిపించింది వెంటనే చంపాలి వాళ్ళ నాయన్ని, వాళ్ళ చిన్నాయన్ని, దాంట్లో పాల్గొన్న వాళ్ళని. ఎందుకంటే అన్యాయంగా చంపేసినారు. అందులో దళిత యువకుడు ప్రేమించినందుకు పాపం చేసినాడా, ఎట్లా చంపేస్తారని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ నిన్న వార్త చూడండి, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత శిక్ష పడినందుకు మంచి తప్పుడు పద్ధతి చేసిన శిక్ష పడిందనే సంతృప్తి కాదు కలిగింది నిన్న. ఆ టీవీలు చూసిన వాళ్ళందరికీ ఆ శిక్షకు గురైనటువంటి ఆ కుటుంబ సభ్యులు తల్లి బిడ్డ కలిసి ఏడ్చిన ఏడుపు రోజు టీవీలో చూపించేసినారు. మరి వాళ్ళ ఏడుపుకే బతికున్నారు వాళ్ళు. ఇంకా శిక్ష పడినోడు చంపలే వాళ్ళను. సచినోని సమం గురించి ఇప్పుడు మాట్లాడటంలా, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడటంలా, వానికి పుట్టిన బిడ్డ ఏమైపోయినాడో మాట్లాడటంలా, ఆ కుటుంబానికి ఆ పాప ప్రేమించిన పాప ఇప్పుడు ఎక్కడుందో చెప్పడంలా. కానీ శిక్ష పడినటువంటి ఒక పేరెంట్ తల్లి, ఆ పేరెంట్ భార్య, ఆ శిక్ష పడినోని భార్య అతని కూతురు గురించి మాత్రం టీవీలు చూపిస్తాయి. అందుకని అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం. మరి వీటన్నిటిని తట్టుకుని ఏం చేయాలి? అందుకనే మిమ్మల్ని కోరేది మీరు చదవండి అనేక విషయాలు. ఇవన్నిటికీ కాదని ఇప్పుడు క్రికెట్, అసలు ఇంతకుముందు క్రికెట్ అంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో ప్రపంచ క్రికెట్ జరిగితే ఆ కిటికీల చాట్నో ఈ డోర్ చాట్నో చూసేవాళ్ళం. వెనక నుంచి టీచర్లు లెక్చరర్లు వచ్చేవాళ్ళు పట్టుకుండేకి. అసలు టీవీలే ఇన్ని లేవు. ఇంట్లో కూర్చొని చూసే సదుపాయం లేదు. ఎక్కడన్నా షాపుల దగ్గర లేదా పెద్ద పెద్ద ఇళ్ళ దగ్గర వెనక నుంచి చూడాల్సిందే. ఇప్పుడు సెల్లులో లైవ్. వన్డే క్రికెట్లు పోయినాయి. ఇప్పుడు 2020 కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయిపోయినాయి. నిన్న కాక మొన్న చూసినాం కదా, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే రోడ్ల మీద జనం లేరు. కర్ఫ్యూ కంటే అన్యాయం అయిపోయింది. ఫైనల్ మ్యాచ్ జరిగితే ఏదో పెద్ద స్వాతంత్రోద్యమంలో జయప్రదమైనట్టుగా రోడ్ల మీద జాతీయ జెండాలు ఎత్తుకొని వచ్చినారు జనం. ఎందుకు ఎత్తుకుంటున్నారో తెలియదు. మరుసటి రోజు అదే రోహిత్ శర్మ పొరపాటున అవుట్ అయినాడు అనుకోండి, వాడిని తిట్టడం లేదు. ఎందుకంటే సెల్లు చేతిలో ఉంది కదా, ఏ కామెంట్ అయినా పెట్టవచ్చు. ఆడెవడో సెమీనా ఎవరో ఆయన క్రికెట్ ప్లేయరు, ఆయన నీళ్ళు తాగినాడట. నీళ్ళు తాకపోతే ఏం తాగుతాడు? క్రికెట్ ఆడినోనికి ఆయాసం వస్తే నీళ్ళు తాకపోతే ఏం తాగుతాడు? నీళ్లు తాగి ఒక మతస్థులు లేచినారు, రంజాన్ రోజు ఎట్లా నీళ్ళు తాగుతాం అని వాళ్ళు పక్క. వీళ్ళు అట్లా అంటే మీరు మతాన్ని బట్టి ఆడినాడా, అట్లా అనుకుంటే పాకిస్తాన్లో ఆడాలి, ఇండియా ఆడకూడదని వీళ్ళు పక్క. అసలు సంబంధం ఏముంది? ఒక ఆటగాడు ఏ మతస్థుడైతేనేమి, ఆయన పొరపాటున 2 రన్నులు తీసి అవుట్ అయినాడంట, అందుకని వీడు పాకిస్తాన్కి లొంగిపోయినాడని మరుసటి రోజు. మళ్ళీ ఆ తర్వాత అతనే క్యాచ్లు పెట్టి 4 3 పెట్టి పాకిస్తాన్లో ఓడగొట్టినాడు. కాబట్టి వీళ్ళు పక్క చూసినామా మా ముస్లిం వల్లే గెలిచినామని వీళ్ళు. అసలు వీళ్ళు ఎవడన్నా ఆడేవాడా? వీళ్ళకి ఏమన్నా దేశం గురించి ఆలోచన ఉందా? మతం పేరుతో గలాట్లు పెట్టి ప్రజల్ని, యువకుల్ని తప్పుదారి పట్టించడం. వీటన్నిటిని గురించి మీ జనరేషన్ ఆలోచించకపోతే, ఈ తరం మనం ఆలోచించకపోతే భవిష్యత్తు భారతానికి మాత్రం పెద్ద ప్రమాదం. ఇప్పుడు ట్రంప్ లాంటి తలతిక్కలు దేశాలకు అధ్యక్షులు, ప్రధానులు అవుతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడ బేడీలేసి పంపుతున్నాడు మనుషుల్ని. ఎప్పుడో మనం పూర్వం మన చిన్నప్పుడు కథల్లో చదివేవాళ్ళం, బానిసలు అంటే బేడీలేసి పంపుతారని. ఇప్పుడు కళ్ళెదురుగా మనం బతుకున్నప్పుడు మనతోటి భారతీయులుగా బతకాల్సిన యువత ఇక్కడ బతకలేక అక్కడ పోయి పని చేసుకుంటుంటే వాళ్ళు ఎవరు దొంగతనాలు చేయలే, లేదా అక్కడ తప్పుడు పని చేయలే, హత్యలు చేయలే, నిజాయితీగానే పనిచేసినారు. పాస్పోర్ట్ టైం అయిపోయిందనే ఒక టెక్నికల్ కారణం తీసుకొని ఇప్పుడు వాళ్ళందరినీ బేడీలేసి పంపిస్తున్నారు. పాలకులకు కనీసం సిగ్గు లేదు, దేశాభిమానం లేదు. ఎట్లా బేడీలేస్తారు మీరు అని. పక్కన కెనడా ఉంది, అమెరికా పక్కన. కెనడా అధ్యక్షులు చెప్పినారు, నువ్వు బేడీలేసి పంపితే మా కెనడియన్లను నీ విమానం ఈ కెనడాలో దిగదు అని చెప్పింది. చెప్పడం కాదు, 3.5 గంటల పాటు ఆ ఖైదీలు వచ్చినటువంటి విమానాన్ని ఆకాశంలో తిప్పినారు, భూమి మీద దించల వాళ్ళు. తిరిగి కెనడా వచ్చిన విమానం అమెరికాకి వెళ్ళిపోయి బేడీలు తీసేసి ఫ్రీ ఖైదీలుగా తీసుకొచ్చి వదిలితే తప్ప ఒప్పుకోవాలి. అంత చిన్న కెనడానే భయపడంగా లేనిది, అంత చిన్న కెనడానే ఛాలెంజ్ చేసి నిలబడంగా లేదు. ఇన్ని కోట్ల మంది యువత ఉండేటువంటి దేశం, మన దేశంలో ఖైదీల్లాగా మనలో మోపుతుంటే ఎవరు మాట్లాడలేకపోతున్నాం. దాని గురించి లేదు, చర్చే జరగదు. ఇప్పుడు ఆయన సుంకం వేస్తాడంట మనకు. మన దేశంలోకి వచ్చే అదే ఎలన్ మస్క్ కంపెనీ కారు ఏది, టెస్లా కారు, అది 90% ట్యాక్స్ చేస్తున్నామంట మనం. దానికి తయారైన దాని మీద 90% ఎక్స్ట్రా ట్యాక్స్ చేస్తున్నామంట. అందుకని ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ ట్యాక్స్ అన్ని రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మీ దేశం నుంచి మా దేశంలోకి వచ్చే ఏ సరుకైనా 25% అపరాధ పన్నేస్తాను అంటున్నాడు. మన వాళ్ళు వెంటనే పరిగెత్తిపోయినారు, పార్లమెంట్ విడిచిపెట్టేసి. ఈ దేశానికి సంబంధించిన మంత్రి పార్లమెంట్ వదిలేసి నేరుగా పోయి అమెరికా విదేశీ వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడి మీరు ట్యాక్స్ పెంచొద్దండి అని వేడుకొని వచ్చినారు.
ఈయన ఇంకా ఫ్లైట్ ఎక్కి ఇండియా దిగక ముందు వాళ్ళు ట్యాక్స్ పెంచి పడేసినారు. అందుకనే ప్రపంచంలో ఇప్పుడు ఆయన చెప్తున్న పద్ధతి చూస్తే ఓ మామూలు మనిషి కాదు అతను, ఓ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండాల్సిన డిగ్నిటీ కాదు. ఇప్పుడు దేశాన్ని ప్రపంచాన్ని ఒక గోల్ కదా, బాల్ కదా కొడుతున్నాడు మనల్ని. మరి ఇట్లాంటి తలతిక్కలతో దేశాలు ప్రపంచం ఏం అభివృద్ధి అవుతుంది? అందుకనే యువత ఆలోచించాలా. రానున్న కాలంలో యువతీ యువకుల్లో వాస్తవ జీవితాల గురించి చర్చ జరిగితే దేశం బాగుపడుతుంది. భ్రమతో కూడుకున్న జీవితాల్ని, సెన్సేషనల్ జీవితాల్ని, విశ్వాసాలతో కూడుకున్న జీవితాల్ని, విశ్వాసాలతో మూఢనమ్మకాలతో జరిగే జీవితాల గురించి ఆలోచించడానికి ఉన్నంత కాలం దేశం అభివృద్ధి కాదు, పాలకుల తీరు మారదు. కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నాయకులకు, హాజరైన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.